మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఆంధ్రాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఘోరంగా ఉంటుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర బిల్లును పాస్ చేయించింది కూడా సోనియా గాంధీ గారే. దీని గురించి ప్రస్తావించలే. మా మామగారే తెచ్చిండ్రు అని అంటారు. డెఫినెట్గా కేసీఆర్ పాత్ర లేదు అని నేను అన్నాను. అంత మూర్ఖునికి కాదు. అంతకంటే ఒకటి లెక్క. ఆ లెక్కకు వస్తే అంతకుముందు దేశంలో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు అప్పుడు బీజేపీ పార్టీ ఇవ్వకపోవడానికి కారణం కూడా రాజకీయ కోణమే కదా. బీజేపీ తెలంగాణ ఇవ్వకపోవడం. ఇలా తెలంగాణ ఇచ్చిందంటే రాజకీయ కోణంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇచ్చిందంటే సోనియా గాంధీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది. తెలంగాణ ఉద్యమం లేడు నేను అన్నాను. మరి ధనిక రాష్ట్రం అప్పచెప్పడం జరిగింది. సరే, ఆ లెక్కకి తర్వాత వస్తా. అంటే ఆయన అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కారణం అన్నదానికి జవాబు చెప్తా ఉన్నాను. రెండవది, ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయరు రైతుల కోసం ప్రజల కోసం కాదు, కాసుల కోసం కక్కుర్తి కోసం అని మాట్లాడాడు. అంటే మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా కాసుల కోసం కక్కుర్తి కోసమేనా? మీరు కట్టిన రిజర్వాయర్స్ లేవా? ఇలా కాళేశ్వరంలో సుమారుగా 150 టీఎంసీ, కాళేశ్వరంలో 170 సుమారుగా, ఐ థింక్ సబ్జెక్టు కరెక్షన్, రిజర్వాయర్ కట్టిండ్రు. అట్లాగే పాలమూరు అయినా అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నాగార్జున సార్ కట్టిన, శ్రీశైలం కట్టిన, పోచపాడు కట్టిన, బాక్రానంగల్ కట్టిన ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా కాసుల కోసమేనా? రెండవ పాయింట్, ఎందుకు మీరు గొల్లపల్లి వరకు కట్టొద్దంటున్నారు? క్వశ్చన్. అసలు దీనికి జీవో ఇచ్చింది. ఎందుకు ఇవ్వాల్సి? గత బీఆర్ఎస్ పార్టీ జీవో ఇచ్చింది. ఏమని ఇచ్చింది జీవో? ఎందుకోసం ఇచ్చింది? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదటగా ప్రారంభమైంది 2,50,000 ఎకరాలు. దాన్ని ఎన్హాన్స్ పెంచుతూ పోయి అలా 4,50,000 ఎకరాలకు కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టు. ఈ కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టులో ఉన్న నీళ్ళు ఎన్ని, ఉన్న రిజర్వాయర్స్ ఎన్ని మొత్తం తిప్పి కొడితే కూడా లెస్ దాన్ 4 టీఎంసీ, అంటే 3.75 టీఎంసీ. 4,50,000 ఎకరాలకు నీళ్ళు ఎంత కావాలి? 45 టీఎంసీ. 45 టీఎంసీ కావాలి. గతంలో సమైక్య రాష్ట్రంలో ఆనాడు నేను కూడా ఇండిపెండెంట్ ఉన్న సందర్భంలో కూడా 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టాలని చెప్పని మొత్తుకున్నాం. ఎత్తినోరు చేయలే ఆనాడు సమైక్య రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఈ 4,50,000 నీళ్ళు ఇవ్వాలంటే 25 రిజర్వాయర్ కట్టాలని మేము అడిగిన. నేను కూడా ఆనాడు హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా ఆనాడు టీఆర్ఎస్ మంత్రి ఉన్నా. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పినాం కట్టాలని. ఆ సందర్భంలో 2016లో నోటిఫికేషన్ ఇచ్చి జీవో ఇచ్చిండ్రు.